ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి సమయం ఇచ్చింది. దాంతో బెయిల్ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్పై విచారించింది. ఈడీ సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో కవితకు ఈసారి తప్పకుండా ఊరట దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశపడ్డారు. కానీ బెయిల్ పిటిషన్ను ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి సమయం ఇచ్చింది. దాంతో బెయిల్ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్పై విచారించింది. ఈడీ సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో కవితకు ఈసారి తప్పకుండా ఊరట దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశపడ్డారు. కానీ బెయిల్ పిటిషన్ను ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకుముందే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మళ్లీ తిరిగి ఈ నెల 27వ తేదీన వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ క్యాడర్ బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అంటూ కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలోనే కోర్టు దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు విన్న తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు వాయిదా వేసినటువంటి వెంటనే ఈ రోజు 20వ తేదీన ఉదయం 11:30 సమయంలో బెంచ్ పైకి వచ్చినటువంటి వెంటనే ఇటు దర్యాప్తు సంస్థల తరఫున వీళ్ళు వాదనలు విన్న తర్వాత ఇమీడియట్ గా తిరిగి ఈ కేసు ఈ నెల 27వ తేదీన విచారణ చేపడతామంటూ కూడా వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ 27వ తేదీన కూడా కవిత తరఫున న్యాయవాదులు, దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత 27న కోర్టు దీనిపైన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు ప్రతిసారి బెయిల్ వాయిదా పడుతూ వస్తుంది. మరి తనకి పలు అనారోగ్య సమస్య కారణాల పరంగా బెయిల్ మంజూరు చేయాలని కూడా ఈడీ సీబీఐని కోరుతూ వచ్చింది కదా కవిత, ఎందుకు పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది? అన్ని కారణాలని కవిత తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టు ఏవి కూడా అవన్నీ పట్టించుకోకుండా కీలకమైనటువంటి నిందితురాలు కాబట్టి బెయిల్ లభిస్తే ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా దర్యాప్తు సంస్థలు పదే కవిత విషయంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దర్యాప్తు సంస్థలు వాదించినటువంటి వాదనలు మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుని ప్రతిసారి ఈ బెయిల్ ని విజిట్ చేసుకుంటూ వస్తా ఉంది. ఈసారి కూడా 3 రోజుల క్రితం జరిగినటువంటి విచారణ సందర్భంగా కవిత వేసినటువంటి పిటిషన్ ని
తిరస్కరిస్తూ 20వ తేదీన వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కేసు విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థల యొక్క వాదనలు విన్న తర్వాత మళ్ళీ తిరిగి 27న వాయిదా వేయడం జరిగింది. 27న ఫైనల్ తీర్పు ఇవ్వబోతోందా లేదా మళ్ళీ అక్కడి నుంచి దాన్ని నిరాకరించడం లేదా మళ్ళీ తిరిగి వాయిదా వేయడం అనే దానిపై మాత్రం 27న ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే ఏంటి, ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి ఏంటి మరి కవితకు ప్రతిసారి వస్తుందనే బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు, ఈసారి కూడా వచ్చింది కాబట్టి ఏంటి అంటే నెక్స్ట్ ఆగస్టు 27కు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా కూడా కీలకంగా భావించినటువంటి ఈడీ, సిబిఐ అతనికి బెయిల్ లభించినటువంటి టైంలో బలమైనటువంటి వాదనలు ఇటు దర్యాప్తు సంస్థలు ఇవ్వకపోవడంతో, ఆ వాదనలు అక్కడ ప్రొసీడింగ్ చేయకపోవడంతో అతనికి బెయిల్ లభించింది అని ఒకటి కాగా, కవిత పాత్ర ఒక రకంగా ఉండడము, మనీష్ సిసోడియా పాత్ర ఇంకో రకంగా ఉండడము, కవిత ఈ లిక్కర్ పాలసీలో అధిక వాటా పొందేటువంటి ప్రయత్నం చేయడము, అనేక మంది వ్యాపారాలతో దాంట్లో పెట్టుబడులు పెట్టించడము, ముందు ఈ లిక్కర్ పాలసీ స్టార్ట్ అయిన నుంచి పూర్తయ్యేంత వరకు కూడా కవిత కీలకమైనటువంటి పాత్ర అంటూ కూడా దర్యాప్తు సంస్థలు వాదిస్తా ఉన్నాయి. మనీష్ సిసోడియా కేవలం ఈ లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలి, ఎలా ఈ రాకపోకలు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం లాంటి కార్యక్రమాలు జరగాలనే దానిపై అతని పాత్ర అయితే పూర్తి స్థాయి పాత్ర కవితలో ఉంది కాబట్టి కవిత కీలకం అనేది మాత్రం దర్యాప్తు సంస్థలు గతంలో నుంచి చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా అదే వాదనలు వినిపించారు. తిరిగి 27కు వాయిదా వేస్తారు కాబట్టి 27న బెయిల్ ఇస్తారా లేదా మళ్ళీ నిరాకరిస్తారా అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.